ఏం భయపడకండి, మీరు ఇక్కడ కూర్చున్నారని ఏం కాదు. 3 ఏళ్ళు అయితే మిమ్మల్ని ఏం ముట్టని బేఫికర్ ఇక 3 ఏళ్ళ తర్వాత ఇక మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మళ్ళీ నేను ఏమి ఇబ్బంది లేదు. మీరు ఫ్రీగా మైండ్ తోటి కూర్చోండి, ఇదేం కాదు. ఫ్రీగా కూర్చోండి. మీ పై అధికారులు ఎవరిని అడిగినా నా పేరు ఏముంది రికార్డే కాదు. ఆయన నెక్స్ట్ ఏమి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు రాదు, నువ్వు టెన్షన్ పడక. నా క్లారిటీ ఉంది, రాదు వచ్చేటాడు ఆల్వాలే కొట్లాడుతున్నారు, నువ్వేం గవర్నమెంట్ రాదు. ఓకే మీ అందరితో అంటే ఎందుకంటే నా రాజకీయ ప్రయాణము కష్టంతో కూడుకున్న ప్రయాణం. నేను కులం పేరు మీదనో, నేను కులంతో వచ్చిన నాయకుడు కాదు. రాత్రి కూడా జెండాలు కట్టి పగలు ధర్నాలు చేసి ప్రజల మెప్పుతోడు వచ్చిన లీడర్ దగ్గర. చాలామంది కులాల పేరు మీద వస్తారు, వస్తారు, అట్లా ఇట్లా వస్తారు, కానీ నాది ఆ పుట్టుకగానే కాదు నాది. కాబట్టి ఈ గెలుపు ఓటంలో నన్ను ప్రభావితం చేయాయి. ఏదో గెలవంగానే నేను తోపాన్ని ఎగిసిపడేది లేదు, నేను ఉబ్బిపోను ఓడిపోయినా అని ఇట్లా వండేది లేదు. నేను మొన్ననే చెప్తే అరే నాయన ఇంకా 10 ఏళ్ళు నేను పోటీ కూడా చేయాలని కూడా చెప్పిన. మినిమం అంటే 10 ఏళ్ళ లోపల మళ్ళీ 10 ఇయర్స్కి వస్తా మన ఫీల్డ్కి అన్నా. మళ్ళీ అప్పుడు 3 ఎట్లుంటుందో తెలియదు కానీ చెప్తున్నా. అయినా